హాయ్ అండి. రైస్ కుక్కర్లో బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ పోసేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నెను ఆన్ చేసుకొని రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకొని బాగా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి 1 కప్పు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకొని బాగా 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. 1 అవర్ పాటు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని ఎలాంటి వాటర్ లేకుండా వంపేసుకొని ఈ రైస్లోకి వేసేసుకొని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్తో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ రైస్ తీసేసుకొని వాటర్ తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని బటన్ ఆఫ్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకొని చూస్తే రెడీ అయిపోయినట్లే రైస్.